వెల్కమ్ బ్యాక్. తమిళనాడు రాజకీయాలైతే ఉత్కంఠ మరింతగా అయితే పెరిగింది, తారాస్థాయికి అయితే చేరింది. రైట్కి ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చూస్తున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 3 రోజులు గడిచినప్పటికీ కూడా ప్రభుత్వం ఏర్పాటు అంశంపై ఇంకా స్పష్టత రాకపోవడంతో రాజకీయ వర్గాలు అయితే చర్చలు ముదురుతున్నాయి. తమిళనాడులో ఏం జరుగుతుంది ఏంటి? సోనీ, మొత్తం మీద తమిళనాడు రాజకీయాలు ఇప్పటికే కూడా ఉత్కంఠగా మారుతున్నాయి. గత 2 రోజుల నుంచి కూడా పరిణామాలు చూస్తా అంటే తీవ్రమవుతున్నాయి. ఒకవైపు డిఎంకే పార్టీ, అన్నా డిఎంకే పార్టీలు ఈ 2 పార్టీలు కూడా కలిసిపోయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జరిగింది. దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగింది. అయితే ఇవన్నీ అంతా కూడా తప్పు, ఎక్కడా కూడా మేము కలవడం లేదు, మేము పెద్ద శత్రువులు అనేటటువంటి సంకేతం కూడా ఆ 2 పార్టీలు కీలక ప్రకటనలు కూడా చేశాయి. అయితే ఇవి పక్కన పెడితే ఇంత లోపల ఏదైతే టీవీకే పార్టీకి సంబంధించి అధినేత విజయ్ 2 సార్లు గవర్నర్ కలిసినప్పటికీ కూడా ఎక్కడ కూడా గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఎక్కడా కూడా సుముఖత చూపలేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా 118 సీట్లు ఉంటేనే అంటే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పిస్తానంటూ కూడా గవర్నర్ తెగేసి చెప్పడం జరిగింది. అయితే ఈ విషయంలో చాలా మంది తప్పుపడుతున్నారు. సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, దేశవ్యాప్తంగా ఏదైతే కొంతమంది ఎంపీలు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ చాలా తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే రాజ్భవన్ ముట్టడితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేయడానికి కూడా సిద్ధమవుతుంది. అంటే ప్రజాభిప్రాయాన్ని గౌరవించకుండా గవర్నర్ ఈ రకంగా ఎందుకంటే అంటే మొదటి స్థానంలో అంటే 118 స్థానాలు టీవీకే పార్టీ కైవసం చేసుకున్నప్పటికీ కూడా ఎందుకు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం పలకలేదు అన్నట్టు కూడా పెద్ద ఎత్తున ఆందోళన, అదేవిధంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సంచలన విషయం ఏంటంటే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకవేళ ఇవాళ వేచి చూస్తాం, ఒకవేళ ప్రభుత్వ ఏర్పాటుకు గాన ఏదైతే గవర్నర్ ముందుకు రాకపోతే గాన అవసరం వస్తే రాజీనామాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా వాళ్ళు అంటే తీవ్ర అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రజల్ని మమ్మల్ని అందరూ కూడా ఓట్లు వేసి గెలిపించారు. అలాంటిది తమల్ని గౌరవించకుండా ప్రభుత్వ ఏర్పాటుకు ఎక్కడ కూడా గవర్నర్ కృషి చేయకుండా ఈ రకంగా ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ కూడా వాళ్ళు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. సో మొత్తం మీద చాలా ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పటికే మరోవైపు ఏంటంటే మరి కాసేపట్లో 11 గంటలకు సిపిఎం, సిపిఐ ఈ 2 పార్టీలు కీలక సమావేశం నిర్వహించబోతా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు ఇప్పటి వరకు కూడా డిఎంకే పార్టీతో వాళ్ళు పొత్తు పెట్టుకుని 2 సీట్లు సాధించుకోవడం జరిగింది. మొత్తం 4 సీట్లు ఉన్నాయి. అందువల్ల నిన్న డిఎంకే స్టాలిన్ తో కూడా ప్రత్యేక సమావేశం అయిన తర్వాత స్టాలిన్, మీరు స్వేచ్ఛగా మీ నిర్ణయాలు మీరు తీసుకోండి, ఇన్నాళ్ళ పాటు కూడా మనం కలిసి ప్రయాణం చేశాం, బట్ మీ పార్టీ విధానాల ప్రకారం మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది, మీ నిర్ణయాలు మీరు తీసుకోండి అనే నేపథ్యంలో వాళ్ళు టీవీకే పార్టీకి మద్దతు తెలిపే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఇవాళ కీలక సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. మరోవైపు ఏంటంటే డిఎంకే స్టాలిన్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇన్నాళ్ల పాటు స్నేహంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అంటే కనీసం ఎక్కడ కూడా వాటన్నిటి కూడా పక్కన పెట్టి ఇవాళ టీవీకే పార్టీతో పొత్తు పెట్టుకోవడం మమ్మల్ని తీవ్ర ఆవేదన గురి చేసిందంటూ కూడా రకరకాల కామెంట్స్ చేయడం జరిగింది. సో మొత్తం మీద ఈ ఆసక్తికరమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. ఇవాళ ఖచ్చితంగా అంటే టీవీకే పార్టీకి కొన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు సపోర్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఆ విషయంలో చాలా కీలక ముందడుగు పడకపోతా ఉంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రాజ్భవన్ ముట్టడితో పాటు చాలా ప్రాంతాల్లో ఈ ఆందోళన చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ తో పాటు కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ కూడా అప్రమత్తమైంది. కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలు ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా కూడా చర్యలు తీసుకోవడానికైతే పూర్తి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ గోపీనాథ్.